సో బ్యాక్టీరియాల వల్ల మానవుల్లో కలిగేటువంటి వ్యాధులు ఏంటి, వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ డీటెయిల్గా చూద్దాం. ఈ ఏరియా నుంచి మనకి కంపల్సరీ క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? సో బ్యాక్టీరియాలకు సంబంధించి బ్యాక్టీరియాల వల్ల మానవుల్లో కలిగేటువంటి వ్యాధులు, వాటికి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ని ఇక్కడ ఒకసారి చూద్దాం. ఓకేనా? సో మనకు తెలుసు బ్యాక్టీరియాల వల్ల చాలా రకాల వ్యాధులు వస్తాయని, కానీ పర్టిక్యులర్గా ఆ వ్యాధి పేరు వచ్చేసరికి అది బ్యాక్టీరియా వల్ల కలుగుతుందా, వైరస్ వల్ల కలుగుతుందా, ఇతర జీవుల వల్ల కలుగుతుందా అనే కన్ఫ్యూషన్ ఒకటి స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడిగే క్వశ్చన్ కూడా అదే విధంగా ఉంటుంది. ఏమని? సో ఈ క్రింది వాటిలో బ్యాక్టీరియా వల్ల కలగని వ్యాధిని గుర్తించండి. క్రింది వాటిలో బ్యాక్టీరియా వల్ల కలగని దానిని గుర్తించండి అంటే కలిగే గుర్తుపెట్టుకోవాలి. సో ఈ క్రింది వాటిలో బ్యాక్టీరియా వల్ల కలిగే వ్యాధులని గుర్తించండి. ఈ క్రింది వాటిలో బ్యాక్టీరియాతో సంబంధం లేని వ్యాధిని గుర్తించండి. ఇలాంటి క్వశ్చన్స్ చాలా వస్తాయి వ్యాధుల నుంచి. నాట్ ఓన్లీ బ్యాక్టీరియా, అది వైరస్లు కావచ్చు, ప్రోటోజోవాలు కావచ్చు, ఇంకా శిలీంధ్రాలు కావచ్చు, జన్యు సంబంధ వ్యాధులు కావచ్చు, ఆనువంశికత వ్యాధులు, ఏదైనా కావచ్చు. సో మనకి ఇక్కడ ఏంటంటే డీటెయిల్డ్ డిస్క్రిప్షన్ అనేది ఇంపార్టెంట్. ఏ వ్యాధి దేని వల్ల కలుగుతుంది ఫస్ట్ కాన్సెప్ట్ అది. ఓకేనా? తర్వాత జీవికి ఆ వ్యాధిని కలగజేసే ఆ జీవి పేరేంటి, బ్యాక్టీరియా అయితే బ్యాక్టీరియా పేరేంటి, వైరస్ అయితే వైరస్, ఇలా గుర్తుపెట్టుకుంటే ఈజియెస్ట్ మెథడ్గా మనకు గుర్తుండే అవకాశం ఉంటుంది. రైట్, చూద్దాం. సో మానవుల్లో బ్యాక్టీరియా వల్ల కలిగేటువంటి వివిధ రకాల కొన్ని ముఖ్యమైన వ్యాధులు. ఓకేనా? సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎక్కువసార్లు రిపీట్ అయినటువంటి వ్యాధులు, వీటికి అదనంగా ఇంకో కొన్ని వ్యాధులు కూడా మనం తెలుసుకుందాం. ఓకేనా? రైట్. సో అవేంటో ఒకసారి చూద్దాం. సో బ్యాక్టీరియా వల్ల మానవుడు కలిగేటువంటి వ్యాధుల్లో మొదటిది కలరా, రెండవది టైఫాయిడ్, మూడవది న్యూమోనియా. ఓకే, సో మూడవది న్యూమోనియా, నాలుగవది కుష్టు, అండ్ ఐదవది డిప్తీరియా, ఆరవది పెర్టుసిస్, నెక్స్ట్ టీబీ, నెక్స్ట్ ప్లేగు, నెక్స్ట్ ఆంథ్రాక్స్, నెక్స్ట్ మెనింజైటిస్, నెక్స్ట్ సిఫిలిస్, నెక్స్ట్ బోట్యులిజం. వీటితో పాటుగా ఆ షీట్లో మిస్ అయిన ఇంకా కొన్ని వ్యాధుల్లో ఒకటి టెటానస్. ఓకేనా? సో టెటానస్ అనే వ్యాధి కూడా మనకు కనబడడం జరుగుతాం. సో ఫైనల్గా బ్యాక్టీరియాల వల్ల మనకు కలిగేటువంటి వ్యాధుల్లో కొన్ని కలరా, టైఫాయిడ్, డిప్తీరియా, పెర్టుసిస్, టెటానస్, టీబీ, కుష్టు, ఆంథ్రాక్స్, మెనింజైటిస్, సిఫిలిస్, ప్లేగు, బోట్యులిజం. సో ఇలా మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిసీజెస్ని బ్యాక్టీరియా వల్ల కలిగేటువంటి వ్యాధులుగా గుర్తుపెట్టవచ్చు. సో మనకి ఇక్కడ ఏంటంటే ఈ చార్ట్ గుర్తుపెట్టుకుంటే ఇవి బ్యాక్టీరియా వల్ల కలిగే వ్యాధులు అనే ఒక క్లారిటీ రావడం జరుగుతుంది. సో మన క్వశ్చన్ వచ్చినప్పుడు ఈజీగా అటెంప్ట్ చేయడం. ఈ క్రింది వాటిలో బ్యాక్టీరియా వల్ల కలగని వ్యాధి ఏది, కలగని ఏదో తెలవాలంటే కలిగని గుర్తుంచుకుంటే సరిపోద్ది. ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, కలరా, టైఫాయిడ్, డిప్తీరియా, పెర్టుసిస్, టెటానస్, న్యూమోనియా, టీబీ, కుష్టు, ఆంథ్రాక్స్, మెనింజైటిస్, ప్లేగు, గనేరియా, సిఫిలిస్, బోట్యులిజం. ఓకే, సో ఇలా ఫస్ట్ డిసీజెస్ నేమ్స్ గుర్తుపెట్టుకోండి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ లైన్ ఏంటంటే ఏ వ్యాధుల గురించి మనం డిస్కస్ చేసినా, ఏ వ్యాధుల గురించి మనం చదివినా మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ లైన్స్ ఒక 4 to 5 లైన్స్, ఒక 4 నుంచి 5 ఇంపార్టెంట్ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఏంటవి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వ్యాధి దేని వల్ల కలుగుతుంది, దేనివల్ల మీన్స్ బ్యాక్టీరియానా, వైరసా, పారాసైటా, శిలీంధ్రాల, ఇంకేదైనా కారణమా. రెండవది ఆ జీవికి ఆ మైక్రో ఆర్గానిజమ్స్కి సంబంధించినటువంటి పేరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. బ్యాక్టీరియా అయితే బ్యాక్టీరియా పేరు, వైరస్ అయితే వైరస్ పేరు, పారాసైట్ అయితే పారాసైట్ పేరు. మూడవది ఆ వ్యాధి వల్ల ప్రభావితం అయ్యేటువంటి భాగం, మానవుడి శరీరంలో ఆ వ్యాధి వల్ల ప్రభావితం అయ్యే అవయవం ఏది, లేదా ఆ వ్యాధి లక్షణం ఏంది, మూడవ అంశం. అండ్ నాలుగవది ఆ వ్యాధికి సంబంధించిన వ్యాప్తి, దేని ద్వారా డిస్ట్రిబ్యూట్ అవుతుంది ఆ వ్యాధి, గాలి ద్వారానా, నీటి ద్వారానా, అండ్ ఈగల ద్వారానా, దోమల ద్వారానా, ఇంకేదైనా కారణం ఉందా. ఇక ఐదవది వీలైతే గుర్తుపెట్టుకోండి, ఆ వ్యాధికి సంబంధించినటువంటి కన్ఫర్మేషన్ టెస్ట్లు ఏమైనా ఉన్నాయా, పర్టిక్యులర్ కొన్ని వ్యాధులకు ఉంటాయి. ఓకేనా? సో ఆ వ్యాధి నిర్ధారణ పరీక్షలు ఏమైనా ఉన్నాయా, ఉంటే ఏంటి, ఉంటే ఏంటి.
దాంతోపాటుగా ఆ వ్యాధికి ఇచ్చే ప్రత్యేకమైన వ్యాక్సిన్స్ కానీ లేదా యాంటీబయోటిక్స్ కానీ ఏమైనా ఉన్నాయా, ఇది 5వ పాయింట్గా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో వ్యాధిని కలగజేసే కారకం అంటే ఏ సూక్ష్మజీవి ఫస్ట్ది, సెకండ్ది ఆ సూక్ష్మజీవి పేరు, థర్డ్ది ఆ వ్యాధికి సంబంధించిన లక్షణం లేదా వ్యాధి వల్ల ప్రభావితమయ్యే అవయవం, అండ్ ఫోర్త్ది ఆ వ్యాధికి సంబంధించిన వ్యాప్తి, అండ్ ఫిఫ్త్ది ఆ వ్యాధికి సంబంధించిన నిర్ధారణ పరీక్షలు, నివారణ చర్యలు, యాంటీబయాటిక్లు, వ్యాక్సిన్లు వగైరా. ఇలా ప్రతి వ్యాధికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని గుర్తుపెట్టుకోవడం వల్ల మనకి వ్యాధుల నుంచి క్వశ్చన్ మిస్ అయ్యే అవకాశమే ఉండదు. ఓకే. సో చూద్దాం దీనిలో 1 by 1. ఫస్ట్ బ్యాక్టీరియాలకు సంబంధించిన వ్యాధుల్లో కలరాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూద్దాం. ఓకేనా. రైట్, అర్థమైపోయింది మనకు ఫస్ట్ పాయింట్ ఏంటది, కలరా బ్యాక్టీరియా వల్ల కలుగుతుంది. దట్స్ ఎనఫ్. రెండోది ఏం గుర్తుపెట్టుకోవాలి, ఆ బ్యాక్టీరియా పేరు గుర్తుపెట్టుకోవాలి. మూడో పాయింట్ ఏం గుర్తుపెట్టుకోవాలి, ఆ వ్యాధి లక్షణం లేదా వ్యాధి వల్ల ప్రభావితమయ్యే ప్రాంతం గుర్తుపెట్టుకోవాలా. నాలుగోది ఏం గుర్తుపెట్టుకోవాలా, ఆ వ్యాధి వ్యాప్తి విధానం గుర్తుపెట్టుకోవాలా. ఐదవది ఒకవేళ ఉంటే ఏం గుర్తుపెట్టుకోవాలా, సో ఆ వ్యాధి నివారణకి ఏమైనా ఇస్తారా, ఇస్తే ఏంటి, దట్స్ ఆల్. అలా ప్రతి వ్యాధికి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చదివితే మనకు వ్యాధుల నుండి క్వశ్చన్ మిస్ అయ్యే ఛాన్సే ఉండదు ఇంకా. ఓకే, చూద్దాం. సో కలరా ఇది బ్యాక్టీరియా వల్ల కలిగేటువంటి వ్యాధి. ఓకే, సో విబ్రియో కలరా అనే బ్యాక్టీరియా వల్ల మానవుడికి కలిగేటువంటి వ్యాధే కలరా. ఓకే, అండ్ నెక్స్ట్ మనకి ఈ వ్యాధి తర్వాత మనకు కనబడే ఈ వ్యాధికి సంబంధించిన బ్యాక్టీరియా తర్వాత మనకు కనబడే మరొక లక్షణం ఏంటండి, ఈ వ్యాధి వల్ల మానవుల్లో కనబడే లక్షణం ఏంటి. ఓకేనా, వ్యాధి లక్షణం ఏంటి. సో జనరల్గా కలరా వ్యాధి వల్ల మానవుడి శరీరంలో ఉండేటువంటి నీరు, ఖనిజ లవణాలన్నీ కూడా వాంతులు, విరోచనాల రూపంలో కోల్పోవడం జరుగుతుంది. అది ఈ వ్యాధి లక్షణం. మానవుడి శరీరంలో ఉండే నీరు, ఖనిజ లవణాలని వాంతులు, విరోచనాల రూపంలో కోల్పోవడం జరుగుతుంది. ఆ లక్షణాన్ని మనం డీహైడ్రేషన్ అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉన్నాం. అంటే కలరా వ్యాధికి సంబంధించిన ముఖ్యమైన లక్షణం డీహైడ్రేషన్. సో మానవుడి శరీరంలో సుమారుగా 70% ఆఫ్ వాటర్ ఉంటుంది. ఆ వాటర్లో కలిసి అనేక రకాల మినరల్స్ మనం ఆహార పదార్థాల నుంచి తీసుకుంటున్నాం, అవన్నీ కూడా మన బాడీలో కలిసి ఉంటున్నాయి. ఇలా కలరా వ్యాధి సోకినప్పుడు ఆ వాటర్ని, మినరల్స్ని లాస్ కావడం జరుగుతుంది. ఆ లక్షణాన్ని డీహైడ్రేషన్. ఇది కలరా వ్యాధి ప్రధానమైన లక్షణం. మరి కలరా వ్యాధి దేని ద్వారా వ్యాప్తి చెందుతుంది, ఈ కలరా వ్యాధి కలుషితమైన నీటి ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఎట్ ద సేమ్ టైం ఈగల ద్వారా కూడా వ్యాప్తి చెందుతుంది, హౌస్ ఫ్లైస్ ద్వారా కూడా వ్యాప్తి చెందుతుంది. ఓకే, సో ఇక్కడ మనకి 5 లక్షణాల్లో 4 లక్షణాలు చదివేసినాం ఆల్రెడీ. కలరా బ్యాక్టీరియా వల్ల కలుగుతుంది. ఆ బ్యాక్టీరియా పేరు విబ్రియో కలరా. ఈ వ్యాధి ప్రధానమైన లక్షణం డీహైడ్రేషన్, అనగా శరీరంలో ఉండే నీటిని, ఖనిజ లవణాలని వాంతులు, విరోచనాల రూపంలో కోల్పోవడం. ఈ వ్యాధికి సంబంధించిన వ్యాప్తి ఈగల ద్వారా, కలుషితమైన నీటి ద్వారా. ఇక ఈ వ్యాధి నివారణ కోసం ఆ వ్యక్తులకు ఇచ్చేటువంటి ఔషధం ORS. ఓకేనా. సో ఈ వ్యాధిని తగ్గించడం కోసం ఆ వ్యక్తులకు ఇచ్చేటువంటి ఔషధం ఏంటంటే ORS. దీన్నే మనం ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్గా పిలుస్తున్నాం. కలరా వ్యాధి వల్ల డీహైడ్రేషన్ అయింది, ఆ డీహైడ్రేషన్ని పూరించడం కోసం రీహైడ్రేట్ చేస్తున్నాం, అందుకే దీన్ని ORS అని పిలుస్తున్నాం. దీన్నే తెలుగులో సజలీకరణ ద్రావణం అనేటువంటి పేరుతో కూడా పిలుస్తూ ఉన్నాం. ఈ ORSకి బదులుగా కాచి వడబోసిన ఉప్పు కలిపిన వేడి నీటిని కూడా ఈ కలరా వ్యాధి నివారణకి అందించడం జరుగుతుంది. ఇది కలరాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అండ్ నెక్స్ట్ మనకు కనబడే రెండవ వ్యాధి టైఫాయిడ్. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఒకసారి చూద్దాం. సో టైఫాయిడ్ వ్యాధిని కలుగజేసే బ్యాక్టీరియా పేరు సాల్మోనెల్లా టైఫోజా లేదా సాల్మోనెల్లా టైఫీ. ఓకేనా. సో ఇట్లా పిలిచిన ఏం కాదండి. అండ్ నెక్స్ట్ ఈ వ్యాధికి సంబంధించినటువంటి లక్షణాల్లో రెండవది, వ్యాధికి సంబంధించినటువంటి లక్షణం ఏంటి, ఎక్కడ ప్రభావితం అవుతుంది వ్యాధి వల్ల మన శరీరం అంటే, సో మానవుల్లో టైఫాయిడ్ వ్యాధి వల్ల ప్రభావితం అయ్యేటువంటి భాగాలు ఇంటెస్టైన్స్. ఓకేనా. సో చిన్న పేగు ప్రాంతాలు ఇన్ఫెక్షన్కి గురవడం జరుగుతుంది టైఫాయిడ్ వ్యాధి వల్ల. అండ్ ఈ టైఫాయిడ్ వ్యాధి వల్ల జ్వరంతో పాటుగా ఒంటి నొప్పులు అనేవి ఈ వ్యాధికి సంబంధించినటువంటి సాధారణ లక్షణాలుగా
గుర్తుపెట్టుకోవాలా. సో చిన్న పేగు ప్రాంతాలు లేదా చిన్న పేగుకు సంబంధించినటువంటి సమీప ప్రాంతాలు, జ్వరం, తలనొప్పి, ఒంటి నొప్పి లాంటి లక్షణాలు టైఫాయిడ్ వ్యాధి లక్షణాలుగా గుర్తుపెట్టుకోండి. ఇక ఈ టైఫాయిడ్ వ్యాధి దేని ద్వారా వ్యాప్తి చెందుతుంది? ఈ టైఫాయిడ్ వ్యాధి కలుషితమైన పాల ద్వారా, కలుషితమైన నీటి ద్వారా వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. మరి ఈ టైఫాయిడ్ వ్యాధి నిర్ధారణ కోసం, ఒక వ్యక్తికి టైఫాయిడ్ వ్యాధి ఉందా లేదా అనే విషయాన్ని తెలుసుకోవడం కోసం ఆ వ్యక్తికి చేసేటువంటి పరీక్ష వైడాల్ పరీక్ష. ఏం పరీక్ష అండి? వైడాల్ పరీక్ష. వైడాల్ టెస్ట్ ఈస్ ద కన్ఫర్మేషన్ టెస్ట్ ఫర్ టైఫాయిడ్గా గుర్తుపెట్టుకోవాలా. ఎట్ ద సేమ్ టైం ఇక టైఫాయిడ్ వ్యాధి సోకినటువంటి వ్యక్తికి ఇచ్చేటువంటి యాంటీబయాటిక్ ఏంటంటే ట్యాబ్. ఓకే, సో ట్యాబ్, టిఏబి. సో ట్యాబ్ అంటే టైఫాయిడ్ ఏ అండ్ బి పారాటైఫాయిడ్ వ్యాక్సిన్. ఓకే, సో టైఫాయిడ్ ఏ అండ్ బి పారాటైఫాయిడ్ వ్యాక్సిన్ అనేటువంటి ఒక ఔషధాన్ని ఆ వ్యాధి సోకిన వ్యక్తులకి మనం అందించడం జరుగుతుంది. ఎట్ ద సేమ్ టైం ఈ వ్యాధి సోకినటువంటి వ్యక్తులకి ఎక్కువగా సల్ఫర్ కలిగినటువంటి డ్రగ్స్ ఇవ్వడం జరుగుతుంది. సల్ఫర్ అనే కెమికల్ ఉండేటువంటి డ్రగ్స్ని ఇవ్వడం జరుగుతుంది, ఔషధాలను ఇవ్వడం జరుగుతుంది. సో అందుకే ఈ టైఫాయిడ్ వ్యాధికి సల్ఫర్ డ్రగ్స్ని ఉపయోగించడం జరుగుతుంది. ఎట్ ద సేమ్ టైం క్లోరోమైసిటిన్ లాంటి కొన్ని రకాల ఔషధాలని కూడా ఈ టైఫాయిడ్ వ్యాధి నివారణ కోసం అందించడం జరుగుతుంది. సో ఇది టైఫాయిడ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. టైఫాయిడ్ బ్యాక్టీరియా వల్ల కలుగుతుంది. ఆ బ్యాక్టీరియా పేరు సాల్మోనెల్లా టైఫోజా లేదా సాల్మోనెల్లా టైఫీ. ఈ వ్యాధి వల్ల ప్రభావితమయ్యే ప్రాంతాలు చిన్నపేగులు లేదా చిన్నపేగు ప్రాంతాలు. ఈ వ్యాధి వల్ల జ్వరం, తలనొప్పి, ఒంటి నొప్పి లాంటి లక్షణాలు కూడా కనిపిస్తున్నాయి. సో ఈ వ్యాధి కలుషితమైన పాల ద్వారా, నీటి ద్వారా వ్యాప్తి చెందుతుంది. సో ఈ వ్యాధి నిర్ధారణ కోసం వైడాల్ పరీక్షని చేయడం జరుగుతుంది. ఈ వ్యాధిని తగ్గించడం కోసం క్లోరోమైసిటిన్, సల్ఫర్ డ్రగ్స్ లేదా ట్యాబ్ లాంటి ఔషధాలని అందించడం జరుగుతుంది. ఇక టైఫాయిడ్ తర్వాత బ్యాక్టీరియా వల్ల మనకు కనిపించే మరొక ముఖ్యమైనటువంటి వ్యాధి డిప్తీరియా. ఏంటండి? డిప్తీరియా. సో ఈ డిప్తీరియాని కలుగజేసేటువంటి బ్యాక్టీరియా పేరు కొరినోబాక్టర్ డిప్తీరియో. ఓకే, సో కొరినోబాక్టర్ డిప్తీరియో లేదా డిప్తీరియే అనే బ్యాక్టీరియా వల్ల ఈ వ్యాధి మనకు కలగడం జరుగుతుంది. ఇది సాధారణంగా మానవుడి, ఈ వ్యాధికి సంబంధించిన సాధారణ లక్షణం ఏంటంటే ఇది మానవుడి గొంతుకి కలిగేటువంటి వ్యాధి. సో మానవుడి గొంతు ఇన్ఫెక్షన్ అంటే ఈ డిప్తీరియా వ్యాధిని మనం తెలుగులో కంఠవాపు అనే పేరుతో కూడా పిలుస్తాం. ఏమని? కంఠవాపు అనే పేరుతో పిలుస్తాం. ఇది శ్వాస సంబంధిత వ్యాధి లేదా శ్వాస వ్యవస్థ కలిగేటువంటి వ్యాధిగా గుర్తుపెట్టుకోండి. ఇక ఈ వ్యాధి వ్యాప్తి గాలి ద్వారా, ఈ వ్యాధి వ్యాప్తి గాలి ద్వారా జరుగుతుంది. ఈ వ్యాధి నిర్ధారణ కోసం, ఈ డిప్తీరియా వ్యాధి నిర్ధారణ కోసం చేసే పరీక్ష షీక్ టెస్ట్గా గుర్తుపెట్టుకోండి. షీక్ టెస్ట్ని డిప్తీరియా వ్యాధి నివారణ కోసం ఉపయోగించడం జరుగుతుంది. ఇక డిప్తీరియా తర్వాత మనకు కనిపించే మరొక బ్యాక్టీరియా వ్యాధి పెర్టుసిస్. ఏంటండి? పెర్టుసిస్. సో ఈ పెర్టుసిస్ వ్యాధినే మనం కోరింత దగ్గు లేదా ఊఫింగ్ కాఫ్ అనే వ్యాధిగా కూడా పిలవడం జరుగుతుంది. అండ్ ఈ వ్యాధిని కలుగజేసేటువంటి బ్యాక్టీరియా పేరు బోర్డుటెల్లా పెర్టుసిస్. బోర్డుటెల్లా పెర్టుసిస్గా గుర్తుపెట్టుకోవాలా. ఇది కూడా మానవుడి శ్వాస వ్యవస్థకి సంబంధించినటువంటి వ్యాధి. ఈ వ్యాధి వల్ల దగ్గు, ఓకే, ఈ వ్యాధి వల్ల విపరీతమైన దగ్గు రావడం జరుగుతుంది. అండ్ ఇది కూడా గాలి ద్వారా వ్యాప్తి చెందే వ్యాధి. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, శ్వాస వ్యవస్థకి లేదా శ్వాస అవయవాలకి కలిగేటువంటి ఏ వ్యాధి అయినా అది గాలి ద్వారానే వ్యాప్తి చెందుతుంది. అంటే ఆ వ్యక్తి దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి వ్యాప్తి చెందుతున్నట్టు. సో అందుకే సింపుల్గా శ్వాస వ్యవస్థ కలిగేటువంటి వ్యాధులు ఎక్కువగా గాలి ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులు. సో డిప్తీరియా కానీ పెర్టుసిస్ కానీ. సో ఈ డిప్తీరియా, పెర్టుసిస్ తర్వాత మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక ముఖ్యమైన వ్యాధి వీటితో సంబంధాన్ని కలిగి ఉంది, ఆ స్లైడ్లో మనకి మిస్ అయింది, అదే టెటానస్. ఏంటండి? టెటానస్. సో ఈ టెటానస్నే మనం ధనుర్వాతం అనే పేరుతో కూడా పిలుస్తున్నాం. ధనుర్వాతం అనే పేరుతో కూడా పిలవడం జరుగుతుంది. సో మరి ఈ వ్యాధిని కలుగజేసేటువంటి బ్యాక్టీరియా పేరు క్లాస్ట్రీడియం టెటానీ.
క్లాస్ట్రీడియం టెటానీ అనే బ్యాక్టీరియా వల్ల ఈ వ్యాధి మనకు కలుగుతుంది. క్లాస్ట్రీడియం టెటానీ అనే బ్యాక్టీరియా వల్ల ఈ వ్యాధి మనకి కలుగుతుంది. సో మరి ఈ వ్యాధికి సంబంధించిన ముఖ్యమైన లక్షణం ఏంటో ఒకసారి చూద్దాం. సో జనరల్గా ఈ వ్యాధి మానవుడి కండర వ్యవస్థపై ప్రభావాన్ని చూపుతుంది, మానవుడి మస్క్యులర్ సిస్టమ్ పైన ప్రభావాన్ని చూపుతుంది. జనరల్గా ఏంటంటే ఈ బ్యాక్టీరియా ఎక్కువగా తుప్పు పట్టిన ఇనుప వస్తువుల మీద ఆవాసం చేస్తుంది. సో బ్యాక్టీరియా అన్ని రకాల ఆవాసాలు అన్ని రకాల ప్రాంతాల్లో పెరుగుతాయని చెప్పినాం కదా. సో ఈ బ్యాక్టీరియా క్లాస్ట్రీడియం టెటానీ అనే బ్యాక్టీరియా ఎక్కువగా తుప్పు పట్టిన ఇనుప వస్తువులు లేదా వ్యవసాయ పనిముట్లు లేదా ఇనుప వస్తువుల మీద ఎక్కువగా ఆవాసం చేస్తుంది. ఆ వస్తువుల ద్వారా మనకి ఎప్పుడైనా గాయాలైతే వాటిపైన ఉండే ఈ బ్యాక్టీరియా మన బాడీలోకి ప్రవేశించి మనకు కలుగజేసే వ్యాధే టెటానస్ లేదా ధనుర్వాతం. టెటానస్ లేదా ధనుర్వాతంగా గుర్తుపెట్టుకోవాలా. సో ఇది ఎక్కువగా కండర వ్యవస్థని ప్రభావితం చేసేటువంటి వ్యాధి. ఓకే, ఇక ఈ వ్యాధి గాలి ద్వారా అండ్ అదేవిధంగా ప్రత్యక్ష తాకిడి ద్వారా కూడా సంక్రమించే అవకాశం ఎక్కువ. ఇక ఈ వ్యాధిని తగ్గించడం కోసం ఆ వ్యక్తులకి ఇచ్చేటువంటి ఔషధమే టీటీ, టెటానస్ టాక్సాయిడ్. మనం ఏదైనా ఇనుప వస్తువు కోసుకుపోతే వెంటనే వెళ్తే టీటీ వేసుకుంటాం కదా. ఆ ఇనుప వస్తువులు కోసుకుపోతే మనకి ఏం వ్యాధి వస్తుంది? టెటానస్, ధనుర్వాతం వస్తుంది. ఆ వ్యాధి రాకుండా ఉండడం కోసం, ఆ వ్యాధి తగ్గడం కోసం ఏం తీసుకున్నాం? టెటానస్ లేదా టీటీ వ్యాక్సిన్ని టీటీ ఇంజెక్షన్ని తీసుకున్నాం. ఓకేనా, టెటానస్ టాక్సాయిడ్ అనేటువంటి పేరుతో పిలుస్తాం. సో ఇది టెటానస్కి సంబంధించి. ఈ 3 వ్యాధులు డిప్తీరియా, పెర్టుసిస్, టెటానస్ 3 కూడా ఒకే దగ్గర చెప్పడానికి కారణం ఏంటంటే ఈ 3 వ్యాధులు రాకుండా ఉండడం కోసం చిన్న పిల్లలకి ఒక వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది. ఆ వ్యాక్సినే డిపిటి వ్యాక్సిన్. ఓకే, సో డిప్తీరియా, పెర్టుసిస్, టెటానస్ ఈ 3 రకాల వ్యాధులు రాకుండా ఉండడం కోసం చిన్న పిల్లలకి ఇచ్చే వ్యాక్సిన్ లేదా టీకా డిపిటి. సో డి ఫర్ డిప్తీరియా, పి ఫర్ పెర్టుసిస్, టీ ఫర్ టెటానస్. సో ఈ 3 రకాల వ్యాధులని తగ్గించడం కోసం ఉపయోగిస్తున్నాం కాబట్టి ఈ డిపిటి వ్యాక్సిన్ని ట్రిపుల్ యాంటీజెన్ అనే పేరుతో పిలుస్తున్నాం. ట్రిపుల్ యాంటీజెన్ అనే పేరుతో పిలవడం జరుగుతుంది. ట్రిపుల్ యాంటీజెన్. ఇక ప్రస్తుత కాలంలో దీని ప్లేస్లో పెంటావాలెంట్ వ్యాక్సిన్ని ఇవ్వడం జరుగుతుంది. పెంటావాలెంట్ వ్యాక్సిన్ అంటే ట్రిపుల్ అంటే 3, పెంటా అంటే 5. ఓకే, ట్రిపుల్ అంటే 3, పెంటా అంటే 5. అంటే 5 రకాల వ్యాధులకి కలిపి ఒకటే వ్యాక్సిన్ ఇచ్చేది పెంటావాలెంట్ వ్యాక్సిన్గా గుర్తుపెట్టుకోవాలి. ఆ 5 రకాల వ్యాధులను తగ్గించే ఆ వ్యాక్సిన్ ఏంటంటే పెంటావాలెంట్. మరి 5 రకాల వ్యాధులు ఏంటంటే దానిలో 3 మళ్ళీ ఇవే: డిప్తీరియా, పెర్టుసిస్, టెటానస్, ఇంకొకటి హెపటైటిస్, ఇంకొకటి ఫ్లూ ఫీవర్స్ లైక్ స్వైన్ ఫ్లూ లాంటివి. ఓకేనా, సో డిప్తీరియా, పెర్టుసిస్, టెటానస్, హెపటైటిస్, ఫ్లూస్కి ఇచ్చేది పెంటావాలెంట్ అండ్ డిప్తీరియా, పెర్టుసిస్, టెటానస్లకి ఇచ్చేది ట్రిపుల్ యాంటీజెన్ డిపిటి. ఓకే, సాధారణంగా చిన్నపిల్లలకి ఇచ్చే వ్యాక్సిన్ల సంఖ్య 7. సో ప్రస్తుత కాలంలో ఒక వ్యాక్సిన్లో మాడిఫై చేసి సెకండ్ స్టేజ్, ఫోర్త్ స్టేజ్ అని చేస్తామని. సో ఫస్ట్ భారతదేశంలో ఉండే జాతీయ టీకా కార్యక్రమంలో భాగంగా చిన్నపిల్లలకి ఇచ్చే వ్యాక్సిన్ల సంఖ్య 7, ఓన్లీ 7. ఓకే రైట్, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని మనం వ్యాధి శాస్త్రం ఎండింగ్లో ఒకసారి చూద్దాం. రైట్, నెక్స్ట్ ఈ వ్యాధుల తర్వాత ఓకే, సో డిప్తీరియా, పెర్టుసిస్, టెటానస్ తర్వాత బ్యాక్టీరియా వల్ల మనకు కలిగే మరొక ముఖ్యమైన వ్యాధి న్యూమోనియా. సో ఈ వ్యాధిని కలుగజేసే బ్యాక్టీరియా పేరు డిప్లోకోకస్ న్యూమోనియో. డిప్లోకోకస్ న్యూమోనియో అనే బ్యాక్టీరియా వల్ల ఈ వ్యాధి మనకు కలుగుతూ ఉంది. సో ఇది కూడా శ్వాస సంబంధ వ్యాధి లేదా శ్వాస అవయవాల్ని ప్రభావితం చేసేటువంటి వ్యాధి. ఈ వ్యాధి గాలి ద్వారానే వ్యాప్తి చెందుతుంది. సో వీటి నిర్ధారణ పరీక్షలు, నివారణ చర్యలు పెద్దగా ఏం లేవు, అదొకటి గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ మనకు కనిపించే మరొక ముఖ్యమైన శ్వాస సంబంధ వ్యాధి టీబీ. ఓకే, సో ఈ టీబీనే మనం ఇంకా క్షయ అనే పేరుతో కూడా పిలుస్తూ ఉన్నాం, లేదా ట్యూబరిక్యులోసిస్. ఏమని? ట్యూబరిక్యులోసిస్ అనే పేరుతో కూడా పిలుస్తూ ఉన్నాం, ట్యూబరిక్యులోసిస్.
ఓకేనా. సో టీబీని ట్యూబర్క్యులోసిస్ అనే పేరుతో లేదా క్షయ అనే పేరుతో పిలుస్తూ ఉన్నాం. సో ఈ వ్యాధిని కలుగజేసేటువంటి బ్యాక్టీరియా పేరు, ఈ వ్యాధిని కలుగజేసేటువంటి బ్యాక్టీరియా పేరు మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్. ఈ వ్యాధిని కలుగజేసే బ్యాక్టీరియా పేరు మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్, ట్యూబర్క్యులోసిస్గా గుర్తుపెట్టుకోవాలా. సో ఇది కూడా మానవుడి శ్వాస వ్యవస్థ మీద ప్రభావాన్ని చూపేటువంటి వ్యాధి. ముఖ్యంగా మానవుడి ఊపిరితిత్తులపైన ప్రభావితమయ్యేటువంటి మానవుడి ఊపిరితిత్తులు ఈ వ్యాధి వల్ల ప్రభావితం కావడం జరుగుతుంది. ఈ వ్యాధికి సంబంధించిన ప్రధానమైన లక్షణం విపరీతమైన పొడి దగ్గు, డ్రై కాఫ్. ఓకేనా. సో విపరీతమైన పొడి దగ్గు ఈ వ్యాధికి సంబంధించినటువంటి ప్రధానమైన లక్షణం. ఇక ఈ వ్యాధికి సంబంధించినటువంటి వ్యాప్తి గాలి ద్వారా, ఈ వ్యాధికి సంబంధించిన వ్యాప్తి గాలి ద్వారా జరుగుతుంది. ఈ వ్యాధి నిర్ధారణ కోసం చేసేటువంటి పరీక్ష డాట్స్ పరీక్ష. ఏంటండి? డాట్స్ పరీక్ష. అండ్ అదేవిధంగా మాంటాక్స్ పరీక్ష. అండ్ అదేవిధంగా కొన్ని రకాల ఎక్స్రే టెక్నిక్స్ని ఉపయోగించి ఈ వ్యాధి నిర్ధారణ చేయడం జరుగుతుంది. క్షయ వ్యాధి లేదా టీబీ వ్యాధి నిర్ధారణ కోసం చేసే పరీక్షల్లో ఇవి డాట్స్, డిఓటిఎస్ డాట్స్, మాంటాక్స్ పరీక్ష. అండ్ అదేవిధంగా కొన్ని రకాల ఎక్స్రే టెక్నిక్స్ని, ఎక్స్రే విధానాలను ఉపయోగించి కూడా క్షయ వ్యాధి నిర్ధారణ చేయడం జరుగుతుంది. సో డాట్స్లో డిఓటిఎస్ అంటే డైరెక్ట్లీ అబ్జర్వ్డ్ ట్రీట్మెంట్ షార్ట్ కోర్స్, డైరెక్ట్లీ అబ్జర్వ్డ్ ట్రీట్మెంట్ షార్ట్ కోర్స్ని మనం డాట్స్గా పిలుస్తూ ఉన్నాం. మాంటాక్స్ ఇస్ ద మాంటాక్స్ అండ్ ద ఎక్స్రే. ఓకేనా. సో ఈ పరీక్షల ద్వారా మనం క్షయ వ్యాధి నిర్ధారణ చేయవచ్చు. అండ్ భారతదేశంలో క్షయ వ్యాధిని తగ్గించడం కోసం, భారతదేశంలో క్షయ వ్యాధి మీద అవగాహన కల్పించడం కోసం కేంద్ర ప్రభుత్వం నేషనల్ ట్యూబర్క్యులోసిస్ కంట్రోల్ ప్రోగ్రామ్, ఎన్టీసీపీ, నేషనల్ ట్యూబర్క్యులోసిస్ కంట్రోల్ ప్రోగ్రామ్ని, అదేవిధంగా రివైజ్డ్ నేషనల్ ట్యూబర్క్యులోసిస్ కంట్రోల్ ప్రోగ్రామ్ అనే 2 రకాల కార్యక్రమాలని ప్రారంభించడం జరిగింది. ఇక ఈ టీబీ వ్యాధి వల్ల విపరీతమైన దగ్గుతో చివరికి ఆ వ్యక్తి చనిపోవడం జరుగుతుంది. సో ఈ టీబీ వ్యాధిని మనం నిశ్శబ్ద హంతకి లేదా సైలెంట్ కిల్లర్ అనే పేరుతో పిలవడం జరుగుతుంది. ఇంతకుముందు రాసిన ఎగ్జామినేషన్స్లో ఈ లైన్ని బేస్ చేసుకొని క్వశ్చన్ రావడం జరిగింది. సో ఓకే, ఈ క్రింది వాటిలో ఏ వ్యాధిని నిశ్శబ్ద హంతగా పిలుస్తారంటే టీబీ లేదా క్షయ వ్యాధిగా గుర్తుపెట్టుకోండి. ఇక ఈ టీబీ గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని మనం థీసియాలజీ అనే పేరుతో పిలుస్తూ ఉన్నాం. అందుకే ఆ డాక్టర్ని థీసియాలజిస్ట్ అనే పేరుతో పిలవడం జరుగుతుంది. థీసియాలజీ లేదా థీసియాలజీ చదివింది కాబట్టి థీసియాలజిస్ట్గా పిలవడం జరుగుతుంది. ఇది క్షయ వ్యాధికి లేదా టీబీ వ్యాధికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో నెక్స్ట్ మానవుడికి బ్యాక్టీరియా వల్ల కలిగేటువంటి వ్యాధుల్లో మరొకటి కుష్టు. సో కుష్టు వ్యాధిని కలుగజేసే బ్యాక్టీరియా పేరు మైకోబాక్టీరియం లెప్రే. మైకోబాక్టీరియం లెప్రే అనే బ్యాక్టీరియా వల్ల కుష్టు వ్యాధి కలుగుతుంది. ఇది మానవుడి చర్మానికి కలిగే వ్యాధి. కుష్టు వ్యాధి వల్ల ప్రభావితం అయ్యేటువంటి అవయవం చర్మం. సో ఈ వ్యాధి వల్ల చర్మం స్పర్శ జ్ఞానాన్ని కోల్పోవడం కూడా జరుగుతుంది. ఇక ఈ వ్యాధి ప్రత్యక్ష తాకిడి ద్వారా లేదా గాలి ద్వారా వ్యాప్తి చెందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక ఈ వ్యాధి నిర్ధారణ కోసం చేసేటువంటి పరీక్ష హిస్టమైన్ పరీక్ష. ఈ వ్యాధి నిర్ధారణ కోసం చేసే పరీక్ష హిస్టమైన్ పరీక్ష. ఇక ఈ వ్యాధి సోకిన తర్వాత ఆ వ్యక్తికి అందించే చికిత్స MDT, మల్టీ డ్రగ్ థెరపీ. డాప్సోన్ అనే ఒక ఔషధాన్ని అందించి కుష్టు వ్యాధిని నివారించేటువంటి పద్ధతి లేదా తగ్గించే పద్ధతి మల్టీ డ్రగ్ థెరపీ. మరి కుష్టు వ్యాధి జనరల్గా చేతి వేళ్ళతో ప్రారంభమవుతుంది, కాలి వేళ్ళతో ప్రారంభమవుతుంది. అంటే ఈ బ్యాక్టీరియా చేతి వేళ్ళని, కాళ్ళ వేళ్ళని ఇన్ఫెక్షన్ చేయడంతో స్టార్ట్ అయిపోయి సాధారణంగా ఉండే వేళ్ళు, కాలి వేళ్ళు, చేతి వేళ్ళన్నీ కూడా ఇలా రావడం జరుగుతుంది. సో ఆ వ్యాధి ఉందా లేదా అని కన్ఫర్మ్ చేసేటువంటి పరీక్ష హిస్టమైన్ పరీక్ష. ఆ వ్యాధి సోకిన తర్వాత అందించే చికిత్స
MDT, మల్టీ డ్రగ్ థెరపీ. డాప్సోన్ అనేటువంటి ఒక ఔషధాన్ని ఆ థెరపీలో వినియోగించడం జరుగుతుంది. ఇక ఈ కుష్టు వ్యాధిని మొదటిసారిగా హ్యాన్సన్ అనే శాస్త్రవేత్త కనుగొన్నాడు. అందుకే ఈ వ్యాధిని హ్యాన్సన్ వ్యాధిగా కూడా పిలవడం జరుగుతుంది. సో ఇది కుష్టు వ్యాధికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అండ్ దీని తర్వాత మనకు కనిపించే మరొక వ్యాధి ప్లేగు. ఈ ప్లేగు వ్యాధిని కలుగజేసేటువంటి బ్యాక్టీరియా పేరు పాచరెల్లా పెస్టిస్. పాచరెల్లా పెస్టిస్ అనే బ్యాక్టీరియా, దీన్నే మనం ఎర్సినియా పెస్టిస్, ఓకే, ఎర్సినియా పెస్టిస్ అనేటువంటి పేరుతో కూడా పిలుస్తూ ఉన్నాం ఈ బ్యాక్టీరియాని. పాచరెల్లా పెస్టిస్ లేదా ఎర్సినియా పెస్టిస్ అనేటువంటి బ్యాక్టీరియా కూడా పిలుస్తూ ఉన్నాం. సో ఈ వ్యాధి వల్ల మానవుడిలో ప్రభావితం అయ్యేటువంటి వ్యవస్థ నాడీ వ్యవస్థ. ప్లేగు వ్యాధి వల్ల మానవుడిలో ప్రభావితం అయ్యేటువంటి వ్యవస్థ నాడీ వ్యవస్థగా గుర్తుపెట్టుకోవాలా. సో ఈ వ్యాధి ఎలుకల ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఈ వ్యాధి ఎలుకల ద్వారా, ఎలుకలు కరిసినప్పుడు ఈ వ్యాధి వ్యక్తులకి సంక్రమించడం జరుగుతుంది. అంటే పాచురెల్లా బ్యాక్టీరియా ఎలుకల్లో ఆవాసం చేస్తుంది. ఆ పాచురెల్లా బ్యాక్టీరియా కలిగిన ఎలుకలు మనల్ని కాటేసినప్పుడు ఆ బ్యాక్టీరియా మన బాడీలోకి వెళ్ళి మనకు ఆ వ్యాధిని కలుగజేసే అవకాశం ఉంది. ఇక ఈ వ్యాధి నివారణ కోసం ఇచ్చేటువంటి ఔషధం టెట్రాసైక్లిన్. ఈ వ్యాధి నివారణ కోసం ఇచ్చేటువంటి ఔషధం టెట్రాసైక్లిన్. సో ఈ టెట్రాసైక్లిన్ని కనుగొన్నది డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు, మన ఇండియన్. ఓకే, టెట్రాసైక్లిన్ అనే ఔషధాన్ని ఏ వ్యాధి నివారణ కోసం అందించడం జరుగుతుంది అని అంటే ప్లేగు వ్యాధి నివారణ కోసం అందించడం జరుగుతుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక ఈ టెట్రాసైక్లిన్ని కనుగొన్న ఎల్లప్రగడ సుబ్బారావుని అద్భుత ఔషధ సృష్టికి మంత్రగాడు, అద్భుత ఔషధ సృష్టికి మంత్రగాడు అనే పేరుతో పిలవడం జరుగుతుంది. ఇక ఈ సుబ్బారావు గారు టెట్రాసైక్లిన్తో పాటుగా ఫోలిక్ ఆమ్లం, విటమిన్ B9 అండ్ అదేవిధంగా క్యాన్సర్ నిరోధించేటువంటి కొన్ని రకాల ఔషధాలని కూడా తయారు చేయడం లేదా కనుగొనడం జరిగింది. ఇక ప్లేగు వ్యాధి నిర్మూలించబడినందుకు గుర్తుగా హైదరాబాద్లో కట్టించబడ్డ కట్టడమే చార్మినార్గా గుర్తుపెట్టుకోవాలా. రైట్. సో నెక్స్ట్ ఇక ఈ వ్యాధుల తర్వాత, ప్లేగు వ్యాధి తర్వాత మన కనబడే మరొక ముఖ్యమైన వ్యాధి ఆంథ్రాక్స్. ఓకే, సాధారణంగా ఆంథ్రాక్స్ని కలుగజేసేటువంటి బ్యాక్టీరియా బ్యాసిల్లస్ ఆంథ్రాక్నోస్. బ్యాసిల్లస్ ఆంథ్రాక్నోస్ అనే బ్యాక్టీరియా వల్ల మనకి ఆంథ్రాక్స్ కలగడం జరుగుతుంది. ఇది మెయిన్గా పశువుల్లో, మరీ ముఖ్యంగా గొర్రెల్లో, మేకల్లో వచ్చేటువంటి వ్యాధి. ఓకేనా, ఆంథ్రాక్స్ నేరుగా మానవుడికి సంభవించిన సందర్భాలు చాలా తక్కువ. ఓకేనా, సో గొర్రెలు, మేకల్లో ఈ వ్యాధి ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే పాల ద్వారా, గొర్రెలు మేకలకు సంబంధించిన పాల ద్వారా లేదా పశువులకు సంబంధించిన పాలను తాగినప్పుడు అవి ఆంథ్రాక్స్ బ్యాక్టీరియాని కలిగి ఉంటే ఆ పాల ద్వారా ఆ బ్యాక్టీరియా మన బాడీలోకి వెళ్ళి ఈ వ్యాధిని కలుగజేసే అవకాశం ఎక్కువ. ఓకే, సో ఫైనల్గా ఎనీవే ఆంథ్రాక్స్ బ్యాక్టీరియా వల్ల కలుగుతుంది. ఆ బ్యాక్టీరియా పేరు బ్యాసిల్లస్ ఆంథ్రాక్నోస్. ఈ వ్యాధి వల్ల ప్రభావితం అయ్యేటువంటి వ్యవస్థ నాడీ వ్యవస్థ. మానవుడిలో ఈ వ్యాధి వల్ల ప్రభావితమయ్యే వ్యవస్థ నాడీ వ్యవస్థ. ఈ వ్యాధి పాల ద్వారా వ్యాప్తి చెందే వ్యాధి. ఇక ఈ వ్యాధికి మొదటిసారిగా వ్యాక్సిన్ను కనుగొన్నది లూయిస్ ప్యాచర్, అదే ఆంథ్రాక్స్ వ్యాక్సిన్. ఆంథ్రాక్స్ వ్యాక్సిన్. అండ్ నెక్స్ట్ మనకు కనిపించే మరొక ముఖ్యమైనటువంటి వ్యాధి మెనింజైటిస్. ఏంటండి? మెనింజైటిస్. సో ఈ మెనింజైటిస్ అనే వ్యాధిని కలుగజేసే బ్యాక్టీరియా పేరు నిసేరా మెనింజైటిస్. నిసేరా మెనింజైటిస్ అనే బ్యాక్టీరియా వల్ల ఈ వ్యాధి కలుగుతుంది. సో మరి ఈ వ్యాధి వల్ల కూడా ప్రభావితమయ్యే వ్యవస్థ మానవుడి నాడీ వ్యవస్థ, మరీ ముఖ్యంగా మెదడు, మరీ ముఖ్యంగా మెదడును ఆవరించి ఉండే మెనింజైటిస్ అనే పొరలు. ఓకే, సో మానవుడి మెదడును ఆవరిస్తూ మెనింజైటిస్ అనే పొరలు ఉన్నాయి. సో ఆ పొరలకి కలిగే ఇన్ఫెక్షన్ మెనింజైటిస్. ఆ పొరలకి ఇన్ఫెక్షన్ కలుగజేసే బ్యాక్టీరియా నిసేరా మెనింజైటిస్. ఓకే, సో మెనింజైటిస్ బ్యాక్టీరియా వల్ల కలుగుతుంది. ఈ వ్యాధి వల్ల ప్రభావితమయ్యే వ్యవస్థ నాడీ వ్యవస్థ లేదా మెదడు. ఈ వ్యాధి గాలి ద్వారా లేదా నీటి ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఈ వ్యాధి నివారణ కోసం ఫ్రాంటోసిల్, ఈ వ్యాధి నివారణ కోసం ఫ్రాంటోసిల్ అనే ఔషధాన్ని ఉపయోగించడం జరుగుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ మనకు కనిపించే
మరొక వ్యాధి సిఫిలిస్. దీన్ని కలుగజేసేటువంటి బ్యాక్టీరియా పేరు ట్రిపనోమా. ఓకే, సో ట్రిపనోమా అనే బ్యాక్టీరియా వల్ల ఈ సిఫిలిస్ అనేది కలుగుతూ ఉంది. ఓకేనా, అండ్ దాంతోపాటుగా గనేరియా. ఓకేనా, సో గనేరియా అనే మరొక వ్యాధి కూడా ఉంది. సో ఇది నిసేరా గనేరా అనే బ్యాక్టీరియా వల్ల కలుగుతుంది, నిసేరా గనేరా. సో ఈ సిఫిలిస్ని ఈ గనేరియాని ఒకే దగ్గర చెప్పడానికి కారణం ఏంటంటే ఈ రెండు వ్యాధులు కూడా ఎస్టీడీ వ్యాధులు, సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్. సిఫిలిస్ కానీ గనేరియా కానీ, సో రెండు వ్యాధులు కూడా లైంగిక సంబంధాల ద్వారా లేదా లైంగిక అవయవాలకి కలిగేటువంటి వ్యాధులు. ఓకేనా, సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్. ఇవి లైంగిక అవయవాలకి జననాంగాలకి కలిగేటువంటి ఇన్ఫెక్షన్లు ఈ రెండు వ్యాధులు. ఒకటి సిఫిలిస్, ఒకటి గనేరియా. ఈ రెండు కూడా బ్యాక్టీరియా వల్ల కలిగే వ్యాధులే. గనేరియాని కలుగజేసేది నిసేరా గనేరా, అండ్ సిఫిలిస్ని కలుగజేసేది ట్రిపనోమా అనే ఒక బ్యాక్టీరియా, గుర్తుపెట్టుకోవాలా. ఇక ఫైనల్గా మనకి బ్యాక్టీరియా వ్యాధుల్లో బొచ్చులిజం అనే ఒక వ్యాధి కనిపిస్తూ ఉంది. సో ఈ బొచ్చులిజాన్ని మనం ఫుడ్ పాయిజన్ అనే పేరుతో పిలుస్తూ ఉన్నాం. ఈ బొచ్చులిజం అనే వ్యాధిని మనం ఫుడ్ పాయిజన్ అనే పేరుతో పిలుస్తూ ఉన్నాం, ఆహారం విషతుల్యం కావడం. సో ఈ వ్యాధిని కలుగజేసే బ్యాక్టీరియా పేరు క్లాస్ట్రీడియం బొచ్చులినం. క్లాస్ట్రీడియం బొచ్చులినం అనే బ్యాక్టీరియా వల్ల ఈ వ్యాధి మనకి కలుగుతూ ఉంది. సో జనరల్గా ఆహార పదార్థాలని సరిగా నిల్వ చేయకపోయినా, ఆహార పదార్థాలని అపరిశుభ్రమైనటువంటి ప్రాంతాల్లో నిల్వ చేసిన, ఆహార పదార్థాలని సక్రమంగా కుకింగ్ చేయకపోయినా సో ఇలాంటి వ్యాధులు కలిగే అవకాశం ఉంటుంది. సో ఈ వ్యాధి వల్ల మానవుల్లో నాడీ వ్యవస్థ, జీర్ణ వ్యవస్థ ప్రభావితం అవుతుంది. ఈ వ్యాధి గాలి ద్వారా వ్యాప్తి చెందే వ్యాధి. సో ఇలా మానవుల్లో బ్యాక్టీరియా వల్ల కలిగేటువంటి వ్యాధులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ని మనం డిస్కస్ చేయవచ్చండి. సో మానవుల్లో బ్యాక్టీరియా వల్ల కలిగేటువంటి వ్యాధుల్లో కలరా, టైఫాయిడ్, డిప్టీరియా, పెర్టుసిస్, టెటానస్, న్యూమోనియా, టీబీ లేదా క్షయ, కుష్టు, ఆంథ్రాక్స్, ప్లేగు, మెనింజైటిస్, గనేరియా, సిఫిలిస్, బొచ్చులిజం. ఈ బ్యాక్టీరియా వల్ల మానవుల్లో కలిగేటువంటి వ్యాధులు, వాటికి సంబంధించిన అంశాలు.